పీచు మిఠాయి అంటే తెలియని వారంటూ ఉండరు. నాలుకకు అంటగానే కరిగిపోయే మిఠాయిల్లో ఇది ఒకటి. డయాబెటిస్ రోగులకు సైతం నోరూరిస్తుంది ఈ పీచు మిఠాయి. నిజానికి పీచు మిఠాయి అంటే ఇష్టం ఉండని వారే ఉండరు. ముఖ్యంగా చిన్ననాటి గుర్తుల్లో పీచు మిఠాయికి తప్పనిసరిగా ఓ స్థానం ఉంటుంది. అలాంటి కమ్మని కలర్ఫుల్ పీచు మిఠాయిని ఇప్పుడు తమిళనాడు బ్యాన్ చేసేసింది. పీచు మిఠాయిని నిషేధిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పీచు మిఠాయిని బ్యాన్ చేయటం అనేది చాలా మంది ఊహించి కూడా ఉండరు. అయితే ఇది నిజమని ఇప్పుడు అంతా నమ్మాల్సిందే. ఇకపై తమిళనాడు రాష్ట్రంలో పీచు మిఠాయి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని స్టాలిన్ ప్రభుత్వం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. పీచు మిఠాయి అని పిలిచే ఈ కాటన్ క్యాండీలో క్యాన్సర్ కారక రసాయనాలున్నట్లు పరిశోధనల్లో వెల్లడి కావటంతో తమిళనాడు ప్రభుత్వం సదరు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల చెన్నైలోని అనేక ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టిన ఫుడ్ సేఫ్టీ అధికారులు వాటి నాణ్యతను పరిశీలించారు. ఇక్కడ తయారవుతోన్న పీచు మిఠాయిలో రోడమైన్ బి అనే కెమికల్ ఉన్నట్లు గుర్తించారు. కృత్రిమ రంగులు వేయటం కోసం దీన్ని వినియోగించినట్టు తేలింది. అయితే ఈ రంగులు వస్త్రాలకు రంగులు వేయటంలో, పేపర్ ప్రింటింగ్లో వినియోగిస్తారు. కాబట్టి దీన్ని నిషేధిస్తూ తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎవరు పీచు మిఠాయి తయారు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నోట్లో వేసుకోగానే కరిగిపోయే పీచు మిఠాయిలు ప్రమాదకర రసాయనాలుంటాయని బహుశా ఎవ్వరూ ఊహించి ఉండరు. వయసుతో సంబంధం లేకుండా పీచు మిఠాయిని అంత ఇష్టపడతారు. అలాంటి పాపులర్ పదార్థంతో ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమవుతోందని అధికారులు చెప్తున్నారు. ఇటీవల పుదుచ్చేరి బీచ్లో అమ్మే పీచు మిఠాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న తమిళనాడు రాష్ట్ర ఆహార భద్రతా శాఖ అధికారులు వాటి శాంపిళ్లను పరిశోధనల కోసం ల్యాబ్కు పంపారు. కాగా ఇందులో క్యాన్సర్ కారకమైన రోడమైన్ బి అనే రసాయనం కలుపుతున్నట్టుగా బయటపడింది. దీంతో స్పందించిన పుదుచ్చేరి ప్రభుత్వం పీచు మిఠాయి మీద తాత్కాలిక బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో చెన్నైలోని మెరీనా బీచ్లో అమ్ముతోన్న పీచు మిఠాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరీక్షలకు పంపారు. అక్కడ కూడా పుదుచ్చేరి రిపోర్టు మాదిరే నివేదిక రావటంతో తమిళనాడు ప్రభుత్వం కూడా ఇలా స్పందించింది. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లో విరివిగా అమ్మే పీచు మిఠాయి పరిస్థితేంటి అనే చర్చ మొదలైంది. కాగా వెంటనే పీచు మిఠాయి శాంపిళ్లను సేకరించి పరీక్షలకు పంపించాలని కొందరు కోరుతున్నారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించేదిగా తేలితే వెంటనే చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ తెరమీదకొచ్చింది. అయితే ఇది ఎగ్జిబిషన్ కాలం కావటం, ప్రస్తుతం హైదరాబాద్లో ప్రఖ్యాత నుమాయిష్ జరుగుతుండటంతో అక్కడ పీచు మిఠాయికి భారీ డిమాండ్ ఉంటుంది. పిల్లలు, పెద్దలు మిఠాయి స్టాల్స్ దగ్గర క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వార్తలు రావటంతో పీచు మిఠాయి విక్రయించే వ్యాపారస్తుల్లోనూ ఆందోళన పెరిగింది. అయితే ఈ మిఠాయి అమ్మే వాళ్లంతా చెడు రసాయనాలు ఉపయోగించారని, అనుమతి ఉన్న ఫుడ్ కలర్స్ నే వాడుతున్నామని కొందరు వ్యాపారస్తులు చెప్తున్నారు. ఇక పీచు మిఠాయిల్లో వాడుతున్నారని చెప్తున్న రోడమైన్ బి అనే రసాయనం జౌళి రంగానికి సంబంధించిన వాటిలో వినియోగిస్తారని, ఈ కెమికల్ ను పీచు మిఠాయిలోనూ వాడుతున్న విషయాన్ని గుర్తించామంటున్నారు తమిళనాడు ఫుడ్ సేఫ్టీ అధికారులు. సాధారణంగా తినుబండారాల్లో ఉండే ఇతర రసాయనాలు 24 గంటల్లో యూరిన్ ద్వారా బయటకు వెళ్లిపోతాయని, కానీ ఇక్కడ వాడుతున్న రోడమైన్ బి మాత్రం అందుకు భిన్నమని, ఇది శరీరంలోకి చేరిన తరువాత అది బయటకు వెళ్లటానికి 45 రోజులకు పైగా సమయం పడుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ కెమికల్ కిడ్నీ, లివర్, నాడీ వ్యవస్థతో పాటు మెదడు తదితరాలపై ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. శరీరానికి రక్షణగా నిలిచే పరమాణువులను నిర్వీర్యం చేసి ఆరోగ్య వ్యవస్థను దెబ్బతీస్తుందని చెప్తున్నారు.